సినిమాని తలపించే స్కెచ్, పోలీసులకు దొరకకుండా ఎస్కేపింగ్ ప్లాన్, ఫేక్ నెంబర్ ప్లేట్, ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కోరు, పేర్లు తెలియవు, ఊర్లు తెలియవు, కానీ అందరినీ కనెక్ట్ చేయడానికి ఓ మాస్టర్ మైండ్ ఉన్నాడు. ముఠాతో కలిసి ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చాడు. కరీంనగర్ PMJ జ్యువెలర్స్ను ఎంచుకున్నాడు, నిఘా పెట్టాడు, నిమిషాల్లో 1.5 కోటి సొత్తు కాజేశాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఆ సినిమాటిక్ రాబరీ స్టోరీని మీరు చూడండి. ఒక్క దోపిడీ, 5 దొంగలు. సినిమాను తలపించే స్కెచ్ వెనకున్నది ఓ మాస్టర్ మైండ్. ఆ దొంగలకు ఒకరికొకరికి ఎలాంటి సంబంధాలు లేవు. దోపిడీ గురించి తప్ప మరే వ్యక్తిగత వివరాలు తెలియవు. అలాంటి ప్లాన్ వేశాడు ఆ మాస్టర్ మైండ్ షాబుద్దీన్ పఠాన్. 5 వ్యక్తులు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సభ్యులను గ్యాంగ్ గా ఏర్పాటు చేసి దక్షిణ భారతంపై దోపిడీ దండయాత్రకు బయలుదేరాడు. చివరకు తెలంగాణలోని కరీంనగర్ కు చేరుకున్నారు. అక్కడ PMJ జ్యువెలరీ షాపును ఎంచుకున్నారు. అక్కడే 2 రోజులు మకాం వేసి రెక్కి చేశారు. లాడ్జిలో దిగి జ్యువెలరీ షాపుపై నిఘా పెట్టారు. చివరికి ఓ ముహూర్తం ఫిక్స్ చేసుకుని జ్యువెలరీ షాపులో దోపిడీ చేసేందుకు పట్టపగలు గన్స్ తో ఎంట్రీ ఇచ్చారు. సుమారు 1.5 కోటి విలువ చేసే బంగారాన్ని నిమిషాల్లోనే కాజేసి అక్కడి నుంచి బుడాయించారు. అడ్డుకోవాలని చూసిన వారిని తమ దగ్గరున్న తుపాకీలతో బెదిరించి ఎస్కేప్ అయ్యారు. ఈ దోపిడీ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడంతో కరీంనగర్ పోలీసులు రంగంలోకి దిగారు. CCTV విజువల్స్, సాంకేతిక ఆధారాలతో నిందితుల కోసం వేట మొదలెట్టారు. అయితే మాస్టర్ మైండ్ షాబుద్దీన్ ప్లాన్ను ఛేదించడంలో పోలీసులు విఫలమయ్యారు. దోపిడీ గ్యాంగ్ చిన్న చిన్న కనెక్షన్ మార్గాలను వాడుకుని పోలీసులకు చిక్కకుండా రాష్ట్రాన్ని దాటేశారు. దీంతో పోలీసులు ప్రతి అంగుళం వెతుక్కుంటూ వెళ్లారు. ఈ క్రమంలోనే వారికో పల్సర్ బైక్, హెల్మెట్ కనిపించింది. CCTV దృశ్యాల ఆధారంగా అది నిందితులు ఉపయోగించిన బైక్ గా గుర్తించారు. అయితే దాని నెంబర్ ప్లేట్ మాత్రం హైదరాబాద్ కు చెందిన ఓ సెల్ ఫోన్ దుకాణం యజమానిది. నిందితులు ఫేక్ నంబర్ ప్లేట్ వాడి పోలీసులను తప్పుదోవ పట్టించాలని చూశారు. మరి మాస్టర్ మైండ్ షాబుద్దీన్ పఠాన్ ప్లానింగ్ అలాంటిది. దోపిడీ గ్యాంగ్ కోసం స్పెషల్ టీమ్స్ ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లాయి. అప్పుడే వారికి ఓ నిందితుడు దొరికాడు. పశ్చిమ బెంగాల్లో బంగారం విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ పై తెలంగాణకు తరలించారు. అప్పుడే పోలీసులకు మరో సంచలన విషయం తెలిసింది. పోలీసుల దగ్గర ఉన్న నిందితుల ఫోటోలను చూపించి వీరంతా ఎక్కడ ఉంటారని అడగ్గా అతడు తనకు వారెవరూ తెలియదని, ఇతనొక్కడే తెలుసని షాబుద్దీన్ పఠాన్ ఫోటో చూపించాడు. తామంతా దోపిడీ కోసమే కలిశామని, మిగిలిన వారి వ్యక్తిగత వివరాలు తనకు తెలియదన్నాడు. అతడు అబద్ధం చెబుతున్నాడని తొలుత భావించారు పోలీసులు. కానీ దర్యాప్తులో తేలిందేంటంటే అతడు చెప్పిందే నిజం. ఈ గ్యాంగ్ లో ఎవరికి ఒకరికి సంబంధాలు లేవు. వీరంతా వేరువేరు రాష్ట్రాలకు చెందినవారు. దోపిడీ కోసం కొన్ని రోజుల ముందే కలిశారు. వీరి అసలు పేర్లు కూడా ఒకరికొకరికి తెలియదు. ఈ విధంగా ప్లాన్ చేసింది ఎవరో కాదు, మాస్టర్ మైండ్ షాబుద్దీన్. దీంతో అతడి కోసం గాలింపు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే మరో 3 నిందితులను సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ కు చెందిన వారిగా గుర్తించారు. నిందితుల దగ్గర నుంచి కొంత బంగారంతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ పోలీసులు. అయితే మాస్టర్ మైండ్ షాబుద్దీన్ మాత్రం ఇంకా చిక్కలేదు. షాబుద్దీన్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అతడు దొరికితే మరిన్ని విషయాలు తెలుస్తాయంటున్నారు కరీంనగర్ పోలీసులు.